అనగనగా ఒక నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పండ్లు చాలా రుచికరంగా ఉండేవి. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతికి ఆ చెట్టుపై జీవనం సుఖంగా ఉండేది. పండ్లు తిని కొమ్మల మీద కూర్చొని నదిపై వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ రోజులు గడిపేవాడు ఆ కోతి. ఒకరోజు ఒక మొసలి నదిలోని నీటి నుండి ఒడ్డుకు వచ్చి అలసటతో నది ఒడ్డున విరామం తీసుకుంటూ ఉన్నాడు. కోతి చెట్టు కొమ్మపై నుండి ఆ మొసలి దుస్థితిని గమనించాడు. మిత్రమా, ఈ తీపి పండ్లు తినండి, మీకు బాగా ఉల్లాసంగా ఉంటుంది అంటూ కోతి పండ్లను తినిపిస్తుండగా మొసలి వాటిని తిని చాలా ఆనందపడ్డాడు. ధన్యవాదాలు కోతి మిత్రమా, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నేను రోజూ వచ్చి వీటిని తినవచ్చా? తప్పకుండా రా మిత్రమా, మన ఇద్దరికీ కావలసినన్ని పండ్లున్నాయి ఇక్కడ అన్నాడు కోతి. ఆ రోజు నుండి మొసలి ప్రతిరోజు వచ్చి పండ్లు తినేవాడు. కోతి మొసలి స్నేహితులయ్యారు. వాళ్ళు రోజూ మాట్లాడుకునేవారు. మొసలి నీటిలోకపు విషయాలు చెప్పేవాడు. కోతి అడవి పక్షుల కథలు చెప్పేవాడు. ఒక కోతి ఒక మొసలిల స్నేహం అంతా ఆశ్చర్యపోయే స్నేహం, కానీ వాళ్ళ స్నేహం నిజమైనది. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ తీపి పండ్లు తీసుకెళ్ళాడు. ఆమె ఆ పండ్ల రుచి చూసి ఎంతో సంతోషపడింది. కానీ త్వరలోనే ఆమె దురాశ చూపించింది. ఈ చెట్టు పండ్లే ఇంత రుచిగా ఉంటే రోజు ఈ పండ్లను తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో కదా, నేను ఆ కోతి గుండెను తినాలి. మొసలి అవాక్కయ్యాడు. అది నా స్నేహితుడు, అతనిని నేను ఎలా వంచించి చంపగలను? కానీ అతని భార్య దురాశ వదలలేదు. లేదంటే ఇంట్లో ఉండకు అని బెదిరించింది. మొసలి విచారంతో బాధపడి చివరికి భార్య మాట విని తన స్నేహితుడిని మోసం చేయాలని అనుకున్నాడు. మరుసటి రోజు మొసలి నది ఒడ్డుకు వచ్చి స్నేహితుడికి బాధతో ఇలా చెప్పాడు. కోతి బావా, నిన్న నేను తీసుకెళ్లిన పండ్లు చాలా నచ్చాయి నా భార్యకి. నీ గురించి, మన స్నేహం గురించి చెప్పాను. నిన్ను కలవాలని కోరుకుంది నా భార్య. మా ఇంటికి భోజనానికి రా కోతి బావా. కోతి సంతోషపడి, ఓ చాలా సంతోషం, తప్పకుండా వస్తాను. కానీ నేను ఈ నదిని దాటి ఎలా రాగలను? నా పైన ఎక్కి కూర్చో, నేను నిన్ను నా భార్య దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తా. కోతి ఏమీ ఆలోచించకుండా మొసలి వీపుపై ఎక్కాడు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొసలి అసలు విషయం చెప్పాడు. కోతి బావా, అది నువ్వు ఏమీ అనుకోనంటే నీకు మాట చెప్తాను. చెప్పు మొసలి బావా. అది నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలని ఆశపడింది. అందుకే నేను నిన్ను తీసుకెళ్తున్నా. కోతి ఆలోచించాడు, కానీ భయపడలేదు. తన తెలివిని ఉపయోగించుకున్నాడు. గట్టిగా నవ్వుతూ, అయ్యో మొసలి బావా, ముందు చెప్పలేదే. నా గుండె చెట్టుపైనే వదిలేసి వచ్చా. నువ్వు ముందే చెప్పి ఉంటే తెచ్చేవాణ్ణి కదా బావా. వెనక్కి వెళ్ళి తీసుకుందాం పదా. మోసపోయిన మొసలి నది ఒడ్డుకు తిరిగి వెళ్ళాడు. ఒక్కసారిగా కోతి కొమ్మపైకి దూకి, మొసలి, నీ మూర్ఖత్వానికి అంతం లేదు. గుండె శరీరానికి లోపల ఉండే విషయం కూడా తెలియదా? నా స్నేహాన్ని నీవు మోసం చేశావు. ఇక నువ్వు నాకు స్నేహితుడివి కాదు. నువ్వు వెళ్ళిపో. మొసలి సిగ్గుతో తలదించుకున్నాడు. మొసలి తన భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య కోపంతో ఉన్నా అతనికి స్నేహితుడిని కోల్పోయిన బాధ ఎక్కువగా ఉంది. కోతి మాత్రం తన జీవితంపై మరింత జాగ్రత్తగా ఉండాలనే బుద్ధి కలిగి చెట్టు మీద హాయిగా జీవనం కొనసాగించాడు.
పిట్ట మరియు ఏనుగు కథ. ఒక సుందరమైన అడవి. ఆ అడవిలో చిట్టి అనే చిన్న పిట్ట తన భర్త చింటూతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఆమె చిన్నదే కానీ చాలా తెలివిగలది, సహాయ స్నేహితురాలు, అందరికీ ఎంతో ఇష్టమైన పిట్ట. రోజు పిట్ట దంపతులు కలిసి ధాన్యాలను సేకరించి చెట్లపై పాటలు పాడుతూ సంతోషంగా ఉండేవారు. అదే అడవిలో ఓ బలమైన పెద్ద ఏనుగు ఉండేది. అతను శక్తివంతుడు, అందరికంటే బలవంతుడు, కానీ అతనిలో గర్వం ఎక్కువ. చిన్న జంతువులను ఎప్పుడూ తక్కువగా చూసేవాడు. అతను అడవిలో నడిచే సమయంలో చీమల గుట్టలను తొక్కేసి పిట్టల గూళ్ళను పడగొట్టి కుందేలను భయపెట్టేవాడు. నేనే ఈ అడవికి రాజు, నన్ను ఆపగలిగేది ఎవరు అని గంభీరంగా గర్జిస్తూ దద్దరిల్లేలా నడిచేవాడు. చిన్న జంతువులంతా అతనికి భయపడేవారు. ఒకరోజు చిట్టి చింటూ ఆహారం వెతకడానికి బయటకు వెళ్ళారు. ఆ సమయంలో ఏనుగు ఆ చెట్టును వేర్లతో సహా కూలగొట్టి నదిలో విసిరేశాడు. ఆ చెట్టుపై పిట్టల గూడు ఉండేది. గూడు పూర్తిగా నదిలో పడిపోయింది. ఆ పిట్ట యొక్క గుడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. సాయంత్రం చిట్టి తిరిగి వచ్చి చూస్తే తన చెట్టు లేదు, తన గూడు లేదు. ఆమె హృదయం ముక్కలైంది, కన్నీళ్లు వర్షంలా కారాయి. చింటూ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాడు, కానీ చిట్టి విపరీతంగా దుఃఖించింది. ఎందుకు ఇలా చేశాడు? నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళని వదలకుండా ఎందుకు ఇలా చేశాడు అంటూ చిట్టి విలపించింది. కొన్ని గంటల తర్వాత చిట్టి తన కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా నిలబడింది. నేను చిన్నదాన్నే కావచ్చు, కానీ బలహీనురాలిని కాదు. అతనికి బుద్ధి చెప్తాను. చింటూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను పెద్దవాడు, బలవంతుడు, మనం చిన్నవాళ్ళం, ఏం చేయగలం? చిట్టి చిరునవ్వుతో, బలం శరీరంలో ఉండక్కర్లేదు, బలం బుద్ధిలో ఉండాలి. ఆమె అడవిలోని మిత్రులను పిలిపించింది. వుడ్ పెక్కర్ గట్టి పెద్ద ముక్కు కలవాడు, కాకి పట్టుదల తెలివి కలవాడు, తేనెటీగ కాటుతో పేరుగాంచినది. ఈ నలుగురు కలిసి ఒక చాకచక్యమైన పథకం వేసుకున్నారు. తరువాతి రోజు ఉదయం ఏనుగు చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు తేనెటీగ అతని చెవిలోకి వెళ్ళి జ్జ్ అంటూ సౌండ్ చేస్తూ చెవిలో గట్టిగా కాటు వేసింది. ఏనుగు బాధతో గర్జించాడు. ఎవరిది? ఆ వెంటనే వుడ్ పెక్కర్ ఏనుగు కళ్ళపై గట్టిగా పొడిచాడు. నా కళ్ళు నాకు కనిపించడం లేదు అని ఏనుగు బాధతో అరవసాగాడు. ఇప్పుడు తెలివైన కాకి వెళ్ళి ఇలా అన్నాడు, నదిలోకి వెళ్ళు, నీ కళ్ళు కడుక్కో. కాకిపై నమ్మకం పెట్టుకున్న ఏనుగు కాకి మాటలు నమ్మి నదివైపు నడిచాడు. కాని కాకి అతన్ని నదిలోకి కాకుండా ఒక బురద గుంటలోకి తీసుకెళ్లాడు. ఏనుగు ఆ బురదలో మునగసాగాడు. అయ్యో, మునిగిపోతున్నా, ఏం జరుగుతుంది అని బిక్కుబిక్కుమంటూ అరిచాడు. చిట్టి అక్కడికి వెళ్ళి ఇలా అంది, ఏనుగు, నీ బలంతోనే రాజు అవుతావనుకున్నావు, కానీ నేడు చిన్న ప్రాణులే నిన్ను ఓడించారు. నీ గర్వం నిన్ను నాశనం చేసేసింది. నువ్వు నాశనం చేసిన నా పిల్లల బాధను ఎవరూ తీర్చలేరు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది బలం గొప్పది కాదు, మంచి మనసు గొప్పది. ఏనుగు తల వంచి సిగ్గుతో ఇలా అన్నాడు, నిజం చెప్పావు చిట్టి, నేను పొరపాటు చేశాను. గర్వం నా కళ్ళు మూయించింది, నన్ను క్షమించండి.
చిట్టి దయతో తన స్నేహితులతో కలిసి ఏనుగును బయటకు లాగించింది. ఆ రోజు నుండి ఏనుగు మంచివాడిగా మారాడు. చిన్న జంతువులను గౌరవించసాగాడు. అడవిలో అందరూ సంతోషంగా ఉండిపోయారు. ఈ కథలోని నీతి: గర్వం మనిషి పతనానికి దారితీస్తుంది. బలాన్ని మించినది జ్ఞానం, ఐక్యత మరియు మంచితనం.